పీరియడ్కి 2వ రోజు వస్తే హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయాలి. థైరాయిడ్ అంటే పీరియడ్కి 2వ రోజు అది అవసరం లేదు. అవసరం ఉన్నవి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అంటారు, LH ల్యూటినైజింగ్ హార్మోన్, E2 ఈస్ట్రోజన్, P4 ప్రొజెస్ట్రాన్, ఇవి డే 2 చేయాలి పీరియడ్కి 2వ రోజు. థైరాయిడ్, AMH యాంటీములేరియన్ హార్మోన్, ప్రోలాక్టిన్, ఇవన్నీ కూడా చేసేస్తాం ఇంకా పీరియడ్కి 2వ రోజు 10 సార్లు చేయకుండా గుచ్చకుండా. ఇవన్నీ చేయంగా స్కాన్ కూడా చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకు సిగ్నల్స్ ఎలా ఉన్నాయి బాడీలో చెప్తున్నాయి, కానీ కళ్ళతో చూడాలి కదా, గర్భసంచి బాగుందా, అండాశయాలు బాగున్నాయా, అవి స్కాన్ చేసి చూస్తాము. ఇది చెయ్యంగా హస్బెండ్ని కూడా పరీక్షించాలి. పర్లేదు ఈమెకే చేసేద్దామని కాదు, బోత్ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్. 1 year పాటు సక్సెస్ రేట్ రానప్పుడు ఆయన చేసే సెంటర్స్ కూడా చూసాను నేను, అది తప్పు. సో హస్బెండ్ కణాల పరీక్ష కూడా చేయాలి, అది కూడా ఒక 2-3 అవర్స్లో చేసే పరీక్ష. సో ఏమి ఉంది అందులో, పేషెంట్స్ కూడా కొంచెం ఓపికతో చేయించుకోవాలి. అండ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇద్దరి రిపోర్ట్స్ ముందు పెట్టుకొని అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఉట్టి వైఫ్ది చూసేసి కాదు, ఉట్టి హస్బెండ్ది చూసే కాదు, ఇద్దరివి అక్కడ పెట్టుకొని ఏది కరెక్ట్ ప్రొసీజర్ అనేది వాళ్ళకి చెప్తూ ఒకే సిట్టింగ్లో మనం కూర్చొని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే.